హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసన్న. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చర్చిలో కార్యక్రమం ఉండి చూసుకోవడానికి వస్తున్నాను అనమాట. వస్తూ దారిలో ఈ చిన్న బ్లాగ్ రికార్డింగ్ చేస్తున్నా. మార్నింగ్ ఏం జరిగింది అనేది ఈరోజు అయితే తెలియపరుస్తాను. సో మార్నింగ్ నేను 8కి అయితే అక్కడ రావడం జరిగింది. సో చాలా మంచి కప్పులు, అందులో వాళ్ళ మిస్సెస్ చనిపోయారు అనమాట. అయితే ఒక చిన్న విషయం వాళ్ళ టెస్ట్ మనీలోకి షేర్ చేసుకోవాలనిపించింది. వాళ్ళ మిస్సెస్ చనిపోయారు. హస్బెండ్, వాళ్ళ పేరు నేను ఇందులో చెప్పదలుచుకోలేదు, కానీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మిస్సెస్ గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు. ఏంటంటే తన నోటంట ఇప్పుడు దాకా ఒక తిట్టు కూడా తిట్టడం నేను ఇప్పుడు దాకా వినలేదండి. రెండవది, తన జీవితంలో నన్ను ఏం కోరుకోలేదు. ఒక చీర కానీ, లేదంటే ఒక నగ కొనమని కానీ, లేదంటే పలానా చోట తీసుకెళ్ళమని కానీ కోరికలు ఏం కోరుకోలేదు. నన్ను ఒకటే అడిగింది ఆవిడ, అందరూ వాక్యం చెప్తున్నారు, మీరు కూడా అలా వాక్యం చెప్పే స్టేజ్కి రావాలండి. మీరు ఇక్కడ చదువుకున్నారు కదా, ఆయన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీలే, సో మీరు చదువుకున్నారు కదా, మీరు దేవుడి గురించి బాగా తెలుసుకున్న వాళ్ళే కదా, సో మీరు వాక్యం చెబితే బాగుండు అని అన్నట్టుగా అతను వాళ్ళ మిస్సెస్ గురించి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. పెద్ద వయసులే, కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళే ఇద్దరు కూడా. ఇంకో సాక్ష్యం కూడా చెప్పాడు. తన భార్య, ఈ భర్తలు మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకునేటప్పుడు తన భార్య అనేదంట, ఏమండి నేను మీ చేతుల్లో చచ్చిపోతే బాగుంటుంది, ఎందుకంటే ఒకవేళ నేను చనిపోయినా కూడా నా తర్వాత కార్యక్రమాలన్నీ చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు మీరు, కాబట్టి మీకంటే ముందుగా నేను చనిపోతే బాగుంటుంది. అలా కాకుండా ఒకవేళ నాకంటే ముందు మీరు చనిపోయారు అనుకోండి, ఇలాగా జ్ఞాపకార్థ కూడికలు పెట్టించడం కానీ, లేదంటే ఇతర కార్యక్రమాలు చేయడం కానీ, అవన్నీ నేను ఎక్కదాన్ని చేయలేను. అవి నాకంత సులువైన పనులు కావు, కాబట్టి నేను ముందు చనిపోతే బాగుండేమో అనుకొని ఆ భార్యాభర్తలు మాట్లాడుకునేవారంట. ఈరోజు ఆ మిస్సెస్ గురించి చెబుతూ ఆయన ఈ టెస్ట్ మనీ షేర్ చేసుకోవడం జరిగింది. ఇది విన్నప్పుడు నాకు కళ్ళకి నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్కి ఎంత విలువలతో కూడిన బంధాలు తెలియవు. ఇప్పుడు నేను సంపాదిస్తున్నా, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నీకెంత హక్కు ఉందో నాకెంత హక్కు అని ఉంది కొట్టుకు చచ్చేవాళ్ళే తప్పించి, మన ఇద్దరం కలిసి ఒక కుటుంబాన్ని లీడ్ చేస్తున్నాం కాబట్టి సగం బాధ్యతలు నేను పంచుకో, సగం బాధ్యతలు నేను పంచుకుంటాను అని బాధ్యతల్ని సమంగా పంచుకొని కుటుంబాన్ని చక్కటి మార్గంలో దిద్దుకోవాలన్న ఆలోచన నేటి తరానికి కనబడట్లేదు. ఎందుకంటే నువ్వెంత నేనంత అనే స్టేజ్కి నేటి తరం దిగజారిపోయింది. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పెద్దలు ఖచ్చితంగా కుటుంబాలలో, సంఘాల్లో ఉంటే కాకపోతే కొద్దిగా విలువలు నేర్చుకుంటారు. కొద్ది గొప్ప కొన్ని విలువలు అనేవి నేర్చుకుంటారనేది నా అభిప్రాయం. నిజమే. కానీ ఒక మనిషి, మనతో పాటు చిరకాలం ఉండే మనిషి మనకంటే ముందుగా వెళ్ళిపోయింది, లోకాన్ని విడిచిపెట్టంటే అది ఖచ్చితంగా ఏ భార్యకైనా ఏ భర్తకైనా తీరం లోటు. ఎనివే, దేవుడు ఆ కుటుంబానికి చక్కటి ఆదరణ, ధైర్యాన్ని ఇస్తాడని నేను నమ్ముతున్నాను. సో ఇంకొకటి, ఈరోజు ఇంకోటి కూడా అనుకున్నాను. ఎందుకంటే దేవుడు దాన్ని ఏమంటారు, కొన్ని పనులు ఎలా చేస్తాడు అంటే కొన్ని సందర్భాల్లో మనం ఊహించలేం కూడా. మనం అనుకోని రీతిగా, మనకి ఊహకు అందని రీతిగా దేవుడు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు మన జీవితంలో. ఏంటి అంటే, నాకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, మీకు అందరికీ తెలుసు. నాకు ఒక సైట్ ప్రాబ్లం ఉంది, రైట్ సైడే కంప్లీట్గా కనిపించదు. ఇది నాతో పాటు తిరిగే వాళ్ళందరికీ తెలుసు, అలాగే నా గురించి దగ్గరగా ఉన్న వాళ్ళకి కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. సో నాకేంటంటే నైట్ టైము ఒక్కనే వెళ్ళడానికి పెద్ద ప్రాబ్లం కాదులే, కానీ బండి మీద వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం. బండి మీద వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా నైట్ అయితే బండి డ్రైవ్ చేయలేను అనమాట. సో అదొక ప్రాబ్లం ఉంది నాకు. సరే, ఎనీవే, నాకేంటంటే దేవుడి పని చేయాలని చాలా బలంగా ఉండేది కోరిక. ఇప్పటికీ ఆ బలమైన కోరికను బట్టి దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. అయితే మన జీవితంలో కూడా మనకు ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళ కంటే మనల్ని దిగజార్చాలనుకునే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం జాగ్రత్తగా పసిగట్టలేకపోతే దేవుళ్ళు మనం వైదొలిగిపోయే సందర్భాలు ఏర్పడిపోతాయి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఊరికి వెళ్ళడం జరిగింది. ఆ ఊరిలో ఒక అతను, నువ్వు అందరిలాగా బండి డ్రైవ్ చేయలేవు,
అందరిలాగా అన్ని పనులకి ఒక్కడవే తిరగలేవు, కాబట్టి నువ్వు సేవ చేయలేవు, ఉన్న చోటే ఉండు, మా కింద ఉండు, మేము ఇచ్చిన సంఘమే నడుపు, మేము బయట తిరుగుతాము, నువ్వు తిరగద్దు అని ఈ టైప్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ చేసేవాడు. నాకు చాలా బాధ అనిపించేది. బయటికి చెప్పుకునేవాడు కాదులే కానీ చాలా బాధపడేవాడు. ఎందుకంటే దేవుళ్ళలో ఎదగాలనుకున్న వాడికి బలహీనులకి చెయ్యుతనివ్వాలి తప్పించి బలహీనుల్ని ఇంకా బలహీనపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. ముఖ్యంగా ఒక సేవకుడి స్థానంలో ఉన్నవాడు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే బలహీనులను బలపరిచే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడిని కలిగిన మనం బలహీనులు ఇంకా బలహీనపరుస్తున్నాం అనుకోండి, ఆ దేవుడిని నమ్ముకున్న వాళ్ళం అనేది నేను అనుకోవట్లే. ఆ దేవుడిని నమ్ముకున్న వాళ్ళ లిస్టులో వాళ్ళని నేను చేర్చుకోవట్లేదు. రెండవది, ఏ సంఘమైనా సరే మన తలాంతుల్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఈ సంఘంలో మీ తలాంతుల్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు అంటే సాధ్యమైనంత వరకు ఆ సంఘాల నుంచి కొంచెం దూరంగా ఉండడం చాలా బెటర్. ఎందుకంటే తలాంతులు దేవుడు అనుగ్రహించే గొప్ప వరం. ఆ తలాంతులు సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇస్తాడు. మీరు మీ సంఘానికి లోబడి ఉండడం చాలా మంచిదే, కానీ అలాగని దేవుడిచ్చిన వరాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతటం అనేది ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని లెక్కడిగే విషయం. సో దానికి మీరే జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను మనల్ని ప్రోత్సాహపరిచే వాళ్ళ కంటే నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే స్వార్థం నిండిపోయిన ప్రపంచం. మన దగ్గర నుంచి ఏమొస్తే తినేద్దామని చూసే రకాలే కానీ మనకి ఏదో ఒకటి చేసి మనకి సహాయపడదాం అనుకునే జనాలు సమాజంలో కనబడరు. ఒకవేళ అలా కనబడితే మీకు చాలా అదృష్టవంతులు అని అనుకోవాలి. ఈ మాట ఎందుకు స్పష్టంగా మాట్లాడుతున్నానంటే, నాకు సంఘ పరిచర్య కొత్త ఏమీ కాదు. మా నాన్నగారు ఆల్రెడీ సేవకులే. ఆయన స్థాపించిన సంఘాన్ని నేనే పూర్తి చేశాను. అంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళు కూడా నేనే సమాధి కార్యక్రమాలు చేశాను. నేను మా అమ్మ తిరిగేవాళ్ళు. నాన్న చనిపోయిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇళ్ళకి తిరిగేవాళ్ళం, ఆ గృహ దర్శనాలు చేసేవాళ్ళం, ఆ సంఘ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం, వాళ్ళ ఇళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం. అన్ని రకాల కార్యక్రమాలు తెలుసు నాకు. సంఘ పరిచర్య అనేది నాకేం కొత్త ఏమి కాదు. చిన్నప్పటి నుండి డాడీతో పాటు పరిచర్యలో కూడా తిరిగినోండి నేను. కానీ అన్నీ తెలిసినా కూడా కొత్తగా సంఘం ఏర్పడటం అనేది అంత సులభమైన విషయమేమీ కాదు. ఎందుకంటే నాన్న సంఘంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు నేను మరలా కొత్తగా సంఘం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొత్త సంఘం ఏర్పాటు చేయడం అనేది ఎంత కష్టతరమో సేవకులుగా కొనసాగుతున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, బయట చూసేవాడికి తెలియదు. సో సంఘ పరిచయం నాకేమీ తెలియని కొత్తగా నేర్చుకునే విషయం ఏమీ కాదు. దట్టు బండితో నేను పనులు చేయగలిగిన స్టేజ్లోనే చేశాను. ఈ సో కాల్డ్ బోధకుడు ఎవరైతే ఉన్నారో ఆ బోధకుడు నువ్వు చేయలేవు అన్న విషయాన్ని నేను ఆల్రెడీ చేసేసాను. ఒక 6 సంవత్సరాల క్రితం నుండి చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు 2 years బ్యాక్ 6 సంవత్సరాల క్రితం అంటే ఒక 8 years బ్యాక్ నుండి చేసుకుంటూ వస్తున్నాను నేను. నాకు వాటిలో కంప్లీట్ అనుభవం ఉంది. ఒకవేళ నైట్ టైం అయితే బండి మీద వెళ్ళకపోవచ్చు, కానీ ట్రాన్స్పోర్ట్ ఎందుకు లేదు? సో ఎక్కడికక్కడ ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. అవసరమైతే మీరు నమ్మరు, చాలా సందర్భాల్లో నేను పలానా వేరే ప్రాంతాలకి వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నేను నైట్ వచ్చేటప్పటికి 1-2 అవుతుంది, ఇంటికి 2-3 అవుతుంది. ఒక్కడిని వెళ్ళి వస్తూ ఉంటాను అనమాట. సో బండి మీద ఏమి వెళ్ళను, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ని ఆధారం చేసుకుని వెళ్తాను. ఇప్పటి వరకు సుమారుగా ఒక 400 మీటింగ్లు పైన వెళ్ళి ఉంటాను ఇలా బయట మీటింగ్స్కి. ఇప్పటి వరకు ఏ మీటింగ్కి కూడా అర్ధరాత్రి నేను రోడ్ల మీద బాధపడిన సందర్భం నా జీవితంలో ఒక్కటి కూడా రాలే. ఎందుకంటే నాకు ఆ టైంకి ఏదో ఒక వాహనాన్ని దేవుడు ఏర్పాటు చేసేవాడు. నేను మీటింగ్ అయిపోయి నేను రోడ్డు మీదకి రావడం ఆలస్యం, ఖచ్చితంగా బస్ ట్రాన్స్పోర్ట్ ఉంటే బస్సు, లేదంటే అట్లీస్ట్ హైవే మీద నన్ను ఎక్కించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. వీలైతే ఎప్పుడైనా ఒక్కొక్క రీల్స్ కింద అవి చేసి పెడతా ఉంటాను. తర్వాత ఒక్కొక్కటి మీకు కూడా దేవుడు ఇలాంటి చేసిన అద్భుతాలు ఏమైనా ఉంటాయి కింద కామెంట్స్లో తెలియపరచదు. కానీ ఆ రీల్స్ కింద అయితే చాలా మీటింగ్స్కి ఇలాగే నాకు ఖచ్చితంగా వాహనం అనేది ఇంటికి తీసుకెళ్ళేంత వరకు ఉండేది. ఏ రోజు ట్రాన్స్పోర్ట్ వల్ల నేను ఇబ్బంది పడలే. కానీ 8 సంవత్సరాల నుంచి పరిచర్లోనే ఉన్నాను. ఏ రోజు నాకు ఇది ప్రాబ్లం అని అనిపించలే. కానీ ఒక సేవకుడికి ఇది ప్రాబ్లం అని అనిపించింది, చేయలేను. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ స్వార్థాల కోసం ఉపయోగపడే వాళ్ళు, స్వార్థాల కోసం వినియోగించుకునే వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. నేనైతే ఒకటి బలంగా నమ్ముతాను అబ్బా. ఎందుకంటే
చేయగలిగింది మనం కాదు, చేసే దేవుడు మన పక్షాన ఉంటే మనమే ఎవరం చేయలేకపోవడానికి, చేత కాకపోవడానికి. ఆయన ముందే చెప్పాడు కదా, ఆయన బలవంతులనేమి ఎన్నుకోలేదు, బలహీనుల్నే ఎన్నుకొని తన పరిచయం కొనసాగిస్తున్నాడు. అల్పులు, అయోగ్యులు, ఎందుకు పనికిరాని వాళ్ళు, పెంట మీద పడిన వాళ్ళు, దీనులు, ఇలాంటి వారిని మాత్రమే ఎన్నుకొని తన క్రియల్ని, అద్భుత కార్యాలని ప్రపంచానికి చాటి చెప్తూ ఉంటాడు. అది ఆయన అద్భుతమైన లక్షణం, దేవుని మహాకృప అది. సో నాలాంటి బలహీనులు కూడా అట్టి కార్యక్రమాలు చేయగలరంటే ఖచ్చితంగా చేయగలరు. ఎందుకు ఈ మాట ఇంకా ఇంకా గట్టిగా బలంగా చెప్తున్నానంటే, ఇప్పుడు కనబడుతుంది కదా, సో ఇది నా బైక్ అన్నమాట. రీసెంట్గానే తీసుకోవడం జరిగింది. ఏ మహానుభావుడైతే నువ్వు తిరగలేవు, నువ్వు చేయలేవు అని అంటున్నాడో, ఇదే బండి మీద ఇప్పుడు కూడా ఒక 80 కిలోమీటర్లు వెళ్ళి వస్తున్నాను. వారానికి కనీసం ఒక 400 కిలోమీటర్లు ఈజీగా తిరుగుతున్నాను ఒక్కడనే, ఏ హెల్ప్ లేకుండానే. ముడి పరిచర్లు చూసుకోగలుగుతున్నాను, ఇంటి పనులు చేసుకోగలుగుతున్నాను, స్వార్థగా తిరగగలుగుతున్నాను ఒక్కడనే. సమస్తమును చేయగలిగే దేవుడు మన పక్షాన ఉంటే మనం చేయలేకపోవడానికి ఏమంటారు చెప్పండి. అందుకే మనకి కొంతమంది సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ సలహా మనల్ని దేవుళ్ళో నిలబెట్టేదా, దేవుళ్ళో దిగజార్చేసేదా, ఆడ అవసరాల కోసం చెప్తున్నాడా, మనకు ఉపయోగపడేలా చెప్తున్నాడా, ఇలాంటివి తెలుసుకోలేకపోతే మాత్రం విశ్వాసంలో వైదొలిగిపోయే సందర్భాలు ఏర్పడతాయి. ప్రోత్సాహపరిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇందాక ఒక టెస్టిమోనీ చెప్పాను కదా, 2 కపుల్స్ గురించి. సో తన భార్య తన విషయంలో ఎంతో ప్రోత్సాహకరమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ భర్తకు తెలుస్తుంది ఆ వాల్యూ. అలాగే అలాంటి వారు దొరకడం చాలా అరుదు. అది భార్య రూపంలో దొరకచ్చు, స్నేహితుల రూపంలో దొరకచ్చు, తల్లిదండ్రుల రూపంలో దొరకచ్చు, కుటుంబ రూపంలో దొరకచ్చు, సహోదరుల రూపంలో కూడా దొరకచ్చు. ఆ రూపం ఈ రూపం అనేది లేదు. ఏదో ఒక రూపంలో ఒక ప్రోత్సాహకరమైన వ్యక్తిని దేవుడు మన జీవితంలో తీసుకురాగలుగుతాడు. కానీ ఏ వ్యక్తి అయితే నువ్వు సేవ పరిచర్య చేయలేవు తమ్ముడు ఒక్కడివే అని అన్నాడో, అదే ప్రాంతంలో 9 నెలలు నేను బండి డ్రైవ్ చేయకుండా నా ఇంటికే ఒక వాహనాన్ని పంపించి వాళ్ళ ద్వారా పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. అదే ప్రాంతంలో 9 నెలలు నేను పరిచర్య చేశాను. ఏ ఊర్లో నేను చేయలేను అన్నా కదా, ఆ ఊర్లో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్ళిపోతే దేవుడిని వదిలిపెట్టాలి అని అనిపించదు. దేవుడు పాదాలని పట్టుకోలేకుండా ఉండలేము మనం. ఇలాంటి కొన్ని అనుభవాలు మన జీవితంలో చూస్తున్నప్పుడు నేను చెప్పేది ఒకటే, సేవ అనగానే మీ సొంత జ్ఞానం మీద, మీ సొంత బలం మీద మీరు ఆధారపడితే ఎప్పటికీ చేయలేరు. దేవుడు చేయగలుగుతాడు, దేవుడు చెయ్యగలడు, దేవుడు తోడుంటే నేను ఏమైనా చేయగలుగుతాను అనే స్పృహ, అనే ఆలోచన మీకు ఎప్పుడైతే పడుతుందో అప్పుడే మీరు ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి ఇలాంటి నిరుత్సాహపరిచే వ్యక్తులు ఎవరైనా ఉంటే అతను మీకు ఎంత సన్నిహితుడైనా దూరంగా వచ్చేయండి ఆ వ్యక్తికి. నేను అలాంటి మాటలు విన్నప్పుడే వెళ్ళిపోవాలని, బయటకు వచ్చేయాలని ప్రయత్నం చేశాను. దేవుడు కృపను బట్టి బయటకు వచ్చేసాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. సహాయం చేస్తున్నామంటేనే మనల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. పరిచర్య చేయాలన్న కోరిక మీకుంటే సహాయం చేయమని దేవుడిని మాత్రమే అడగండి. ఏ దిక్కుమాలని అడగండి. ఆ దిక్కుమాలినోడు కూడా దేవుడే దిక్కు. కాబట్టి దేవుడే దిక్కని ప్రతి ఒక్కడికి మనం వెళ్ళి అడుక్కోవాల్సిన పని, దేవుడిని అడిగితేనే ఏదైనా మన సహాయం వస్తుంది. ఈరోజు భయమే, ఒకవేళ నాకున్న ప్రాబ్లం అంటే నాకు భయమే, కానీ ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి నడిపించేది ఆయనే. నా పని అయిపోతే తీసుకెళ్ళిపోయేది కూడా ఆయన. ఈ విశ్వాసం మనకుంటే ఏ పని అన్నా దేవుడి కోసం చేసేయగలుగుతాం మనం. సో ఇది ఈరోజు ఎందుకో ఆ కపుల్స్ని చూసినప్పుడు ఇలాంటి రకమైన అనుభవాలు మన జీవితంలో కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కదా అని అనిపించింది. బ్లాగ్ కింద యాక్చువల్లీ ఈరోజు బ్లాగ్ చేయొద్దు అనుకున్నాను, అందుకే నేను రికార్డింగ్ చేయలేదు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి రికార్డింగ్ చేస్తున్నాను. కానీ ఇంకా కపుల్స్ ఆ మాటలు విన్న తర్వాత మీతో చెప్పాలనిపిస్తుంది. సో మీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే నమస్తే, సెలవు, బాయ్. ఆపత్కాలం
కాలములలో నాశ్రయ దుర్గమా అనేకాపదలను తప్పించిన నా దైవమా ఆపత్కాలములలో నాశ్రయ దుర్గమా అనేక